వారసత్వ సంపదైన కూచిపూడిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించిన మహా నృత్య ప్రదర్శనకు ఆయన హాజరయ్యారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని గిన్నెస్ రికార్డు సాధించే లక్ష్యంతో 7,000 మంది విద్యార్థినులతో మహా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కూచిపూడి అభివృద్ధికి 100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అకాడమీ ఏర్పాటుకు అమరావతిలో భూమి కేటాయిస్తామని ప్రకటించారు. అంబేద్కర్ స్ఫూర్తిని చాటేందుకు అమరావతిలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. జ్యోతి ప్రజ్వలన తదనంతరము చిత్రపటానికి పూల అలంకరణ చేయటము జరిగింది. ఈ సమయంలో ఇంద్రధనుసులో 7 రంగులుంటాయి. ఇక్కడ చూస్తే 7,000 రంగులు కనపడుతున్నాయి. కన్నుల పండుగగా ఉంది. చదువులోనే కాదు, కూచిపూడిలో కూడా మేమే నెంబర్ 1 అని ప్రూవ్ చేయడానికి ముందుకొచ్చారు. మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నా. నేను ఎప్పుడు చెప్తాను, మట్టిలో మాణిక్యాలు మీరు, మీకు తెలివితేటలున్నాయి. మీకు కానీ సహకారం ఇస్తే, చేయూతనిస్తే బ్రహ్మాండంగా రాణించే పిల్లలు ఈ వెల్ఫేర్ హాస్టల్లో ఉండే పిల్లలని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను అందుకనే ఆలోచించాను, కూచిపూడి మన వారసత్వ సంపద. దీన్ని కాపాడుకుని భావితరాలకు అప్పచెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ కూచిపూడి నేర్చుకోవాలి. దీనివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఈరోజు పిల్లలు చూశాను, చక్కగా డ్రెస్ గాని, అదే మరి జ్యువెలరీ గాని, మేకప్ గాని, ఇతర సామగ్రి గాని, ఇవన్నీ కూడా చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అలాంటిది ఒక పక్క మీలో ఒక మనోవికాసం, మీలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది రాబోయే రోజుల్లో మీ చదువు కూడా బ్రహ్మాండంగా దోహదం చేస్తుంది. అందుకని ఈ రోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు నేర్చుకున్న కళని ఎక్కడికక్కడ ప్రదర్శించడానికి ఈ ప్రభుత్వం అవకాశాలు క్రియేట్ చేస్తాం. ప్రతి ఒక్క హై స్కూల్లో రాబోయే సంవత్సరం కూచిపూడికి ప్రాధాన్యత ఇస్తాం. కొంతమంది చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారు. ఒక పక్క అంబేద్కర్ గారు, ఇంకో పక్క మీరు చూస్తే జ్యోతిబా పూలే గారు, ఇంకో పక్క మన రాష్ట్రంలో పుట్టి ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆ మహానాయకుడు ఆలోచించారు, పేదవాళ్లు చదువుకోవాల్సింది మామూలు స్కూల్స్ లో కాదు, కార్పొరేట్ స్థాయిలో ఎడ్యుకేషన్ ఇప్పించాలి, పేద పిల్లలు చదువుకోవాలని రెసిడెన్షియల్ స్కూల్ కి శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. పిల్లల్ని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ కార్యక్రమాలు ఇదే మాదిరిగా చేస్తూనే మీరు కూడా జీవితంలో ఒక ఆశయాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ రోజు అంబేద్కర్ గారు ఏ విధంగా కష్టపడ్డారో, తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని అనునిత్యం కృషి చేశారు. మీరు కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచన, మీ జీవితంలో ఒక ఆశయాన్ని మీరు ఎంపిక చేసుకోవాలి. మీరు అనుకున్న ఆశయాన్ని నెరవేర్చడం కోసం రాత్రింపగళ్ళు మీరు పనిచేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీ జీవితం సార్థకమవుతుంది. మీకు, మీ కుటుంబానికి, ఈ దేశానికి లాభం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.